హాయ్ హలో నమస్తే అందరికీ స్వాగతం నా ఛానల్ వరల్డ్ త్రూ వీరాకి. ఈరోజు టాపిక్ మార్కెట్ పడుతున్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనం మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చా? మనం ఎక్కువగా వినే మరియు చాలామంది చెప్పే అడ్వైస్ పెట్టుబడులు పెట్టడం ఆపమని, మార్కెట్ పడిపోతుంది కాబట్టి ఇది సరైన సమయం కాదు, ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు, పెట్టిన పెట్టుబడి ఉపసంహరణ చేయమని. ఇది చాలా మటుకు సరైన నిర్ణయం కాదు. ఇలాంటి సమయంలో మీరు 3 అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒకటి, ఇప్పుడు ఈ పెట్టుబడి ఎప్పటి లోపల మనకు తిరిగి కావాలి. 2, మనం పెట్టుబడి పెట్టిన లేక పెడదాం అనుకున్న కంపెనీలు లేక సెక్టార్ ఈ మార్కెట్ పడడం ఎంతవరకు ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది, మరి భవిష్యత్తులో ఇంకా ఎంతకాలం ఉండే అవకాశం ఉంటుంది అనే అంచనా ఉండాలి. 3, ఎలాంటి పరిస్థితుల్లో మనం ముందు నుంచి పెట్టుబడి పెట్టిన కంపెనీలు అయి ఉండాలి, మరియు ఏ విధమైన ఎఫెక్ట్ దీర్ఘకాలికంలో ఆర్థిక పరంగా ఉండకూడదు. పెట్టుబడి పెట్టే ముందు ఆ 3 అంశాలు పరిగణనలోకి తీసుకుని పెట్టుబడులు పెట్టవచ్చా లేక కొంతకాలం వేచి చూడాలా అన్న విషయం మీకు తెలుస్తుంది. పెట్టుబడి దీర్ఘకాలికం అయితే మనం ఆ ఇన్వెస్ట్మెంట్ని వెనకకు తీసుకోవడం మంచిది కాదు, దానిని అలాగే కొనసాగించాలి. ఇక మ్యూచువల్ ఫండ్ విషయంలో మీరు పెట్టుబడుల నుంచి 2 సంవత్సరాల లోపు డబ్బులు తీసుకునే అవసరం లేనప్పుడు మీరు ఆ పెట్టుబడి తిరిగి తీసుకోవద్దు మరియు పెట్టుబడి పెట్టడం కొనసాగించండి. దీనివల్ల మీరు దీర్ఘకాలంలో మంచి రాబడి మరియు లాభాలను పొందవచ్చు. ఇది ఎలా అంటే, మీరు ఉపహరించుకున్న డబ్బు మీద వచ్చిన లాభాలకు పన్ను కట్టాలి, అలాగే ఆ డబ్బు మీద వచ్చే రాబడి తక్కువగా ఉంటుంది. సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు వలన అదే సమయంలో మీరు మీ ఇన్వెస్ట్మెంట్ అలాగే ఉంచి మరియు ఇన్వెస్ట్మెంట్ కొనసాగిస్తే ఎక్కువ యూనిట్లు వస్తాయి, మరియు అమ్మినందువల్ల వచ్చే పన్ను షార్ట్ టర్మ్ లేక లాంగ్ టర్మ్ అమ్మకపోవడం వల్ల కట్టవలసిన అవసరం ఉండదు. మరియు రీఎంట్రీ మరల మీరు మార్కెట్ పరంగా బాగున్నప్పుడు చేయడం వలన యూనిట్ల పరంగా తక్కువ రాబడి వస్తుంది. బ్రోకరేజ్ కూడా పడవచ్చు అధికంగా. అమ్మేటప్పుడు తిరిగి కొనేటప్పుడు బ్రోకరేజ్ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు పెట్టుబడి మార్కెట్ ఒడిదుడుకుల పరంగా తీసుకుని తిరిగి రీఎంట్రీ చేస్తూ ఉండడం వలన మీరు దీర్ఘకాలికంలో మీ అక్యుములేటెడ్ అయ్యే మరియు వాటిపై వచ్చే లాభాలు తగ్గిపోతాయి. ఒక్కసారి ఇలా చేయడం వలన ఏదైనా అనుకోని పరిస్థితుల వల్ల మనం మళ్ళీ తిరిగి రీఇన్వెస్ట్ చేయలేకపోవడం జరగవచ్చు. అలాగే దీని మీద మనకు వచ్చే కాంపౌండింగ్ వడ్డీ కూడా తగ్గుతుంది లేదా మొత్తం కోల్పోవచ్చు. మీరు గత 10 ఏళ్లలో ఎంత మొత్తాన్ని ఎన్నిసార్లు తగ్గింది లేదా పెరిగిందో, మార్కెట్ గరిష్ట స్థాయికి చేరింది వంటి విషయాలు గ్రాఫ్ ద్వారా తెలుసుకోవచ్చు. అలానే గతంలో ఇండియన్ స్టాక్ మార్కెట్ మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇండెక్స్ పరంగా చూస్తే ఎలా ఉంది, మధ్యలో హెచ్చుతగ్గులు ఎలా ఉన్నాయి, మార్కెట్ పడిపోయినప్పుడు తిరిగి పుంజుకోవడానికి ఎంత సమయం పట్టింది, అలాగే ఓవరాల్గా మార్కెట్ రిటర్న్స్ సంవత్సరానికి గాను ఎంత శాతం ఉంది అనేది చూసుకుంటే మీకు అర్థం అవుతుంది. ఆ వృద్ధి 12-15% ఉంటుంది. ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు పడిన మార్కెట్ మళ్ళీ తిరిగి పుంజుకుంటుంది మరియు పెరుగుతూ పోతుంది. కొంతకాలం పడుతుంది. కాబట్టి మీరు మార్కెట్ నుంచి బయటకు వెళ్ళకండి, ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. మీ దీర్ఘకాలిక పెట్టుబడులు మీ సంపద వృద్ధి చేస్తుంది మరియు మిమ్మల్ని ధనవంతులు చేస్తుంది. ఆర్థిక పరంగా మిమ్మల్ని స్వతంత్రులుగా మారుస్తుంది. ధన్యవాదాలు. మీ ఎంవీవీఎస్ రెడ్డి. నా ఛానల్ని లైక్, షేర్ అండ్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.